యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమా డ్రాగన్ పై రోజు రోజుకు అంచనాలు పెరిగిపోతూ ఉన్నాయి. ఇప్పటికే యాక్షన్ లవర్స్ దృష్టిని ఆకర్షించిన ఈ ప్రాజెక్ట్ గురించి తాజాగా బయటకు వస్తున్న వివరాలు అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో ప్రశాంత్ నీల్ తనకు అలవాటైన డార్క్ టోన్ ను పక్కన పెట్టేసి ఓ విభిన్నమైన విజువల్ ప్రపంచాన్ని సృష్టిస్తున్నారనే వార్తలు ఆసక్తిని రేకెత్తిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు కేజీఎఫ్, సలార్ వంటి సినిమాల్లో బ్లాక్ అండ్ గ్రే షేడ్స్ తో మాస్ యాక్షన్ ను కొత్త స్థాయికి తీసుకెళ్లిన ప్రశాంత్ నీల్ ఈసారి మాత్రం డ్రాగన్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను పూర్తిగా కలర్ఫుల్ గా డిజైన్ చేస్తున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సినిమా కథలో ఫ్లాష్ బ్యాక్ భాగమే కీలకమని, అదే మొత్తం కథనానికి ఎమోషనల్ బేస్ గా నిలుస్తుందని సమాచారం. ముఖ్యంగా ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన గతాన్ని, అతని వ్యక్తిత్వాన్ని మలిచిన సంఘటనలను ఎపిసోడ్ లో చూపించనున్నారట. అందుకే విజువల్ గా కూడా దానిని ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారని తెలుస్తుంది. ప్రశాంత్ నీల్ సినిమాల్లో సాధారణంగా కనిపించే డార్క్ ఫ్రేమ్స్ కు పూర్తి భిన్నంగా ఈ భాగం ఉండబోతూ ఉండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. ఫ్లాష్ బ్యాక్ లో కనిపించే ప్రపంచం, పాత్రల మధ్య బాండింగ్స్, ఎమోషన్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలవచ్చని సినీ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఇక ఈ ఎమోషనల్ ట్రాక్ లో కీలక పాత్ర పోషించబోతున్న వ్యక్తిగా మలయాళ నటి దర్శన రాజేంద్రన్ పేరు వినిపిస్తూ ఉంది. ఇప్పటికే ఆమె చిత్ర యూనిట్ లో చేరినట్లుగా వార్తలు వస్తూ ఉండగా, కథలో భావోద్వేగాలకు కేంద్ర బిందువుగా నిలిచే పాత్రను ఆమె పోషిస్తున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. సహజమైన నటనతో మలయాళ చిత్ర పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న దర్శనకు డ్రాగన్ కెరియర్ లోనే అతిపెద్ద అవకాశంగా మారే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సినిమాలో ఎన్టీఆర్ లైఫ్ లో కీలక మలుపు తీసుకువచ్చే వ్యక్తిగా ఆమె కనిపించవచ్చనే ప్రచారం జరుగుతుంది. అదే నిజమైతే యాక్షన్ తో పాటు ఎమోషన్ ను సమతుల్యం చేసే పాత్రగా దర్శన క్యారెక్టర్ నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ సినిమాలో బాలీవుడ్ నుంచి అనిల్ కపూర్ నటిస్తూ ఉండటంతో బాలీవుడ్ లో సినిమాకు మంచి మార్కెట్ ఏర్పడే అవకాశం ఉంది. ఇప్పుడు మలయాళ నటి కూడా సినిమాలో భాగమైతే అక్కడ కూడా ఈ సినిమాకు మంచి మార్కెట్ తో పాటు భారీ ఓపెనింగ్స్ కు అవకాశం ఉంది. మరోవైపు చిత్ర బృందం నెక్స్ట్ షెడ్యూల్ కు కూడా సన్నాహాలు చేస్తున్నట్లుగా సమాచారం. ఈ షెడ్యూల్ లో ఓ కీలక సాంగ్ ను తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. ఫ్లాష్ బ్యాక్ నేపథ్యంలో వచ్చే ఈ సాంగ్ కథనంలో ప్రత్యేక ప్రాధాన్యం కలిగి ఉంటుందని సినీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. ఎన్టీఆర్ కు ఇప్పటి వరకు కనిపించని కొత్త లుక్, కొత్త బాడీ లాంగ్వేజ్ కూడా ఈ ఎపిసోడ్ లో కనిపించవచ్చనే ప్రచారం అయితే అభిమానుల్లో మరింత ఆసక్తిని పెంచుతూ ఉంది. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ ను పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తూ ఉన్నారు. రవి బస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం చూస్తే డ్రాగన్ లో యాక్షన్ సన్నివేశాల కంటే కూడా ప్రేక్షకులను ఎక్కువగా ఆకట్టుకునేది ఆ కలర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్, దానికి ముడిపడిన ఎమోషనల్ జర్నీ అయ్యే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. అదే జరిగితే ప్రశాంత్ నీల్ కెరియర్ లో ఇది మరో కొత్త యాంగిల్ ను పరిచయం చేసే సినిమాగా నిలిచే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.